ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండాలి. దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు. వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండాలని దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు దర్శి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు మరియు స్టేషన్ సిబ్బందితో కలిసి జూనియర్ కళాశాల నందు గంజాయి లాంటి మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు యువతగా ఉన్నప్పుడే మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండి వాటి బారిన పడకుండా వాటికి దూరంగా ఉండి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని శ్రీనివాసరావు తెలిపారు. మత్తు పదార్థాలు లేని సమాజం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులకు మత్తు పదార్థాలలోని రకాలు, అవి మానవ కేంద్రీకృత నాడీ వ్యవస్థపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం భవిష్యత్తులో విద్యార్థులు ఎవరు మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉంటామని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా మత్తు పదార్థాల ద్వారా జరిగే అనర్థాల గురించి అవగాహన కోసం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రదర్శించిన షార్ట్ వీడియో విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వెంకట సుబ్బారావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎల్ఐటి యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ గంజాయిని ఏలువేసే దానికోసం ప్రోత్సహించాలని కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. మీకు ఎక్కడైనా గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే సంబంధిత శాఖలు తెలియజేసి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా గంజాయి ద్వారా పడకుండా మీరంతా కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకేనా? మీ అందరి కోసం ఒక చిన్న షార్ట్ వీడియో డిస్ప్లే చేస్తాం. అది శ్రద్ధగా వినండి. ఒక చదువుకున్న స్టూడెంట్ మత్తు పదార్థాలు నిలబడిపోయి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్. మత్తు పదార్థాలు సేవించే వాళ్ళని అదుపులో పెట్టుడులో బాధ్యతగా వ్యవహరిస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత.